వీటన్నిటిని మించిన హైలైట్ ఒక అద్భుతమైన నిర్ణయం మన ప్రభుత్వం తీసుకున్నది. ఎందుకంటే అక్కడనో ఇక్కడనో కొంతమంది కిరికిరి కావాలంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పటికి ఉంటారు, అంతటా ఉంటారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళకి పెద్ద కథ ఉన్నది. కథ ఏంటంటే శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధానికి పోయింది. చెప్పన్నా? బోరు కొడుతుందా మీకు? వాళ్ళు ఎవరో తెలియాలి కదా మనకు. లంక మీద యుద్ధానికి అమ్మవారిని, సీతమ్మవారిని విడిపించరావడానికి పోయింది. సరే, యుద్ధం జరుగుతాను. అప్పుడు ఏంటంటే ధర్మయుద్ధం. ఎటువంటి అటు అగాధం మోసం చేసే యుద్ధం ఉండదు. సాయంత్రం యుద్ధం విరమణ గంట కొడితే విరమించి ఎక్కడో అక్కడ ఉంటారు. రివ్యూ చేసుకుంటారు, ఏం జరుగుతుంది, మన సైనికులు ఎందరు చచ్చారు, శత్రువు ఎట్లున్నాడు, మనం ఎట్లున్నాం, ఇంకేమేం చేయాలి, యుద్ధం గెలవాలంటే ఏం చేయాలి అని రివ్యూ చేసుకుంటారు. ఒకరోజు యుద్ధం విరమణ అయిపోయింది. రాముల వారు సైన్యాధిపతులంతా కూర్చున్నారు. కూర్చుంటే ఆయన చెప్పిండు, అయా రాముల వారు, మరి మన ఏమో వానర సైన్యం అయిపోయింది, కోతులు అయిపోయినాయి. ఆ రావణాసురుని సైన్యం అంతా పెద్ద రాక్షసులు ఉన్నారు. ఒక్కొక్క రాక్షసు దొరికితే 10-20 కోతులు చచ్చిపోతున్నాయి. ఇక ఎట్లన్నా చేసిన అది యుద్ధం మనం గెలవాల్సిన, మనం ధర్మం మన దిక్కున్నది, గెలవకపోతే మంచిది కాదు, గెలవాలి. మరి గెలవానంటే ఎట్లా? గెలవానంటే గెలవచ్చు. నా దగ్గర బ్రహ్మాండమైన రామబాణం అని ఒక అస్త్రం ఉన్నది. కానీ రామబాణం తీసి వేస్తే రావణాసురునితో సహా దానికి ఎదురుగా వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోతారు. అది కొద్దిగా సృష్టి నియమానికి విరుద్ధం. మరి ఏం చేయాలని అంటారు ఆయన. ఇక నువ్వే దేవుని కాబట్టి నువ్వు అది ఎట్లా చదువుకో, కానీ మొత్తానికి మాత్రం యుద్ధం గెలవాలి, గెలిపి అని అడుగుతారు. సరే మంచిదని చెప్పి తెల్లారి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఆయన ప్రార్థన చేసి రామబాణం వేస్తారు. రావణాసురునితో సహా మొత్తం అందరూ చచ్చిపోతే రాముల వారు గెలుస్తారు. అమ్మవారిని, సీతమ్మవారిని విడిపించుకొని తిరిగి అయోధ్యకు ప్రయాణమై వస్తూ ఉంటారు. కొద్దిగా దూరం వస్తారు. వచ్చిన తర్వాత కొంతమంది ఎదురుగా వస్తారు. అయా శ్రీరామచంద్రమూర్తి, నువ్వు దేవుని వైతివి, మరి నువ్వు రామబాణం వేసివి, మేము చాలామంది సగమాయిస్తూ చచ్చిపోయినాం మేము, మరి మా సంగతి ఏంది, మా లెక్కెట్లా తేలాలి, మా ఆయుష్ కథ ఏంది అని అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు, కలియుగంలో మీరు గ్రామానికి ఒక 3-4 చొప్పున పుట్టుండ్రి, మీకు ఆడ ఇస్తే అవకాశం నేను ప్రజలను మీక్కొని తిని అని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన కిరికిరి గాళ్ళే వాళ్ళు మనుషులు లెక్కనే ఉంటారు, మన మధ్యనే ఉంటారు. కానీ సంతటి వాళ్ళు మనకు కనిపించకుండా వాళ్ళ లోపల ఆ తత్వం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనకి ఇబ్బందులు పెడతారు, యాస కలిగిస్తారు. పైరవకారుల రూపంలో, పంచాయతీలు పెట్టే రూపంలో, జగడాల మరి కేసులు పెట్టే రూపంలో, అన్నదమ్ముల గెట్ల పంచాయతీ పెట్టించే రూపంలో, లేని పగలు పుట్టించే రూపంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సగం కాకపోతే, అంటే వాళ్ళ పాలన మనం పడకపోతే మన పల్లెలు, గ్రామాలు శాంతంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి, బాగా పనిచేయగలుగుతాం, మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ పాలన పడకుండా మనం చూసుకోవాలి.